హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కనరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నామండి. అందరికి ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన రెసిపీ వచ్చి పెసరపప్పు పప్పుచారు చేస్తున్నాను. పెసరపప్పుతో పప్పుచారు, కందిపప్పుతో కూడా చేస్తారు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్లో అయితే ఆ పావు కిలో వరకు పప్పు వేసుకున్నాను. అందులో ఒక టొమాటో, ఒక పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మూడు వేసి ఉడికించాను. కొంచెం పప్పుని మెదుపుతున్నా. అలాగే ఇందులో కొంచెం పసుపు వేద్దాం. ఓకే, నెక్స్ట్ అంతటిని మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పుచారు కంటే పప్పుచారు అంటే పప్పు మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పు ఉంచుకోవద్దు. ఇలా మెత్తగా మెదిపేసుకున్నాక సరిపడా ఉప్పు కారం వేసేద్దాం. అలాగే ముందుగా కొంచెం చింతపండు, కొంచెం ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు పులిసేసుకోవాలండి. చారంటే పప్పుచారంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసేద్దాం ఇందులో. కొత్తిమీర ఉన్నాయి అక్కడక్కడ. ఇదిగో ఇలా చింతపండు రసాన్ని మళ్ళీ కొంచెం వేసుకుందాం. మళ్ళీ ఇంకొంచెం రసం తీసుకున్నాము. ఈ టైంలో ఒక గ్యాస్ ఆన్ చేసుకోవాలి. అసలు పెట్టుకోవాలి మొత్తాన్ని. దీన్ని ఒక 2 నిమిషాలు ఈ చింతపండు పులుసుతో మసిలిచ్చాక తర్వాత మనకు సరిపడా వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి పప్పుచారుని. తర్వాత ఈ పప్పుచారుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, అలా అని తక్కువ వేసుకోవద్దు. చిక్కగా ఉంటే కూడా బాగోదు, పలుచగా ఉంటే బాగోదు. సరిపడా వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా తప్పలేదు, ఎందుకంటే మనం మరిగించాక మళ్ళీ చిక్కబడుద్ది. అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా. సెట్ అయిపోయి చూసారు కదా, ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు మొత్తం మరిగించాలండి. ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత తాలింపు పెడదాం. ఓకే, ఇలా మసిలేటప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు అట్లా వేసుకోవాలి, బాగుంటుంది, స్మెల్ వస్తుంది. 15 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మరిగిపోయింది. ఇంకా చాలు.
ఇంకా మరిగించాము ఈ స్టేజ్ వరకు. ఇప్పుడు మొత్తాన్ని తాలింపు పెట్టుకుందాం. ఓకే, సరిపడా ఆయిల్ ఇద్దాం, తాలింపు కావాల్సినంత. ఇందులో ఇలా తాలింపు వేసేద్దాం. ఒక 4 ఎండుమిర్చి, ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ కొంచెం మంచిగా వేగనివ్వాలి దూరగా. ఎండుమిర్చి, వెల్లుల్లి, నెక్స్ట్ అన్నేమో కానీ కరివేపాకు వేసేటప్పుడు మాత్రం చాలా భయం అయింది. ఆయిల్ అంతా స్ప్రెడ్ అయింది. ఇందులో ఆనియన్ వేసుకుందాం తాలింపులోకి. పప్పుచారులో ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది తాలింపు. ఆనియన్ కూడా చక్కగా ఎర్రగా దోరగా వేగాక పప్పు ఇందులో వేసుకుందాం. ఇంకా దోరగా వేగాలి ఆనియన్, అప్పుడే బాగుంటుంది టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది పప్పుకి. ఇక్కడ ఆనియన్ చూసారు కదా, చిన్న దోరగా వేగాయి. ఇప్పుడు పప్పు వేసేద్దాం. మీరు ఇలా పప్పు వేసినప్పుడు పొంగు వస్తే భలే ఉంటుంది సౌండ్, చూడడానికి చాలా బాగుంటుంది. స్మెల్, మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని పప్పులో వేసేద్దాం. తాలింపు మొత్తాన్ని తాలింపు ఇందులో వేసేసాను. చూసారు కదా, ఇంకా మన వేడి వేడి పప్పు చారు రెడీ. ఇది వర్షం పడేటప్పుడు చేసుకొని తింటే ఆ ఫీలే వేరే, భలే ఉంటుంది. అలానే వర్షం పడ్డప్పుడు చేసుకోవాలని అనకండి, సరేనా? ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంట్లోకి చక్కగా అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని సైడ్ డిష్, ఇంకా ఆవకాయ కానీ సైడ్ డిష్ పెట్టేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.